భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశాన్ని విందాం. బిడ్డ, చాలా రోజుల నుంచి నువ్వు ఎంత చెప్తున్నా కూడా ఎక్కువగా ఆలోచిస్తూనే ఉన్నావు కదా. పదే పదే ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. కాబట్టి ఈ రోజున నీ మనసుకి ప్రశాంతతనివ్వాలనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సందేశాన్ని నువ్వు వినే ముందుగా ఒక్కసారి నా మెడలో ఉన్నటువంటి ఈ నిమ్మకాయల మాలను తాకు. నీకు ధైర్యం వస్తుంది. నీ ఆరోగ్యం కుదుటపడడానికి శక్తిని అందిస్తాను. ఇక నేను చెప్పే ఈ సందేశం విన్న తర్వాత నువ్వు ఏది కూడా నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా చాలా సంతోషంగా ఉంటావు. నన్ను నమ్ముకున్న నా బిడ్డలను అన్యాయంగా చూస్తూ వదిలేస్తానా? వారికి అలాగే వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కేలా చేస్తాను. కొంచెం ఆలస్యమైనా కానీ వారు అడిగినవన్నీ కూడా ఇవ్వటంలో ఈ తల్లికి అంతకన్నా తృప్తి ఏముంటుంది చెప్పు. కాబట్టి ఈరోజు ఈ దుర్గమ్మ తన బిడ్డల కోసం నేను ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చాను కదా. మరి నా మాటల రూపంలో తీసుకొచ్చిన ఈ సందేశాన్ని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు, కానీ అడగలేకపోతున్నావు. నీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఈ తల్లికి అర్థమైపోతుందమ్మా, నువ్వు చెప్పకపోయినా. కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. అలాగే నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానని నువ్వు నమ్మేలా, నాపై నీకు నమ్మకం పదింతలు ఎక్కువయ్యేలా ఈరోజు నీకు అనిపిస్తుంది. నేను ఎంత చెప్తున్నా కూడా నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు. నీ కష్టాలన్నీ కూడా అసలు ముగుస్తాయా లేదా అన్న ఆలోచనలకు తగినటువంటి సమాధానాన్ని భగవంతుడు నాకు ఇస్తాడా లేదా అని నేను ఎంతగా ఆలోచిస్తున్నానో, ఎంతగా సమయం నా కోసం, నా సమయం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. అయినా భగవంతుడు నా కోసం ఏమాత్రం కూడా ఏ అవకాశాన్ని ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి బాధపడుతున్నావు. ఈరోజు నీ హృదయం ఒక్కసారిగా నీకు బరువుగా అనిపిస్తుంది. నీకెవరో నీ పేరును నెమ్మదిగా పిలిచినట్లు అనిపిస్తుంది. నీ దగ్గర ఎవరూ లేనటువంటి గదిలో, గాలి కదలకుండా ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుంచో ఒక దైవ కంఠస్థ ధ్వని నీ క్షణాల్లో మృదువుగా చేరుకుంది. చూడు బిడ్డ, విను. ఈరోజు ఈ దుర్గమ్మ సందేశం నీ కోసమే వచ్చింది. నిన్ను అసలు ఖాళీగా ఉంచనమ్మా. ఆ స్వరం నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎవరబ్బా ఈ స్వరం, ఎందుకు నన్ను పిలుస్తుంది, నాకు అసలు ఏమివ్వబోతుంది. అదే సమయంలో నా ఆత్మీయమైనటువంటి ప్రేమతో కూడినటువంటి స్వరం మరలా నన్ను పదే పదే పలకరిస్తుంది. నీవు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం ఈరోజు నీకు దక్కబోతుంది. గమనించు, ఇది నీకు అనుకోకుండా నీ చెవులకు వినిపించడం లేదు. ఇది అనుకోకుండా నీ ముందుకు వచ్చినటువంటి సందేశం కూడా కాదు. నీ ఆత్మ పిలుపుకు వచ్చినటువంటి ఈ దుర్గమ్మ ఇచ్చినటువంటి మంచి సందేశం. నువ్వు ఏడ్చినటువంటి రాత్రులు నాకు తెలుసమ్మా. నువ్వు దాచుకున్నటువంటి బాధలు నాకు తెలుసు. ఎవరితో చెప్పలేనటువంటి బాధలు నువ్వు మింగుతున్నటువంటి క్షణాలు నాకు తెలుసు. నీ ఆకలి, నీ కష్టం, నీకు జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ వినగానే నీ హృదయం కదిలిపోతుంది. అయితే ఎప్పటి నుండో కానీ, అంటే ఒక్కసారైనా కానీ, మొదటిసారైనా ఎవరైనా నిజంగా నీ బాధను అర్థం చేసుకున్నట్లు నీకు అనిపించలేదు కదా. అయితే ఈ దుర్గమ్మ మాత్రమే నేను అర్థం చేసుకున్నదని పరిపూర్ణంగా నమ్మావు. నీ జీవితానికి స్వయంగా నేను ఒక పెద్ద సంపదను ఇవ్వబోతున్నాను. నీ ప్రయత్నానికి కాదు, నీ పవిత్రమైనటువంటి హృదయానికి ప్రతిఫలం. నీ గతం ఈ దుర్గమ్మ చూసింది. నీవు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు. నీ ఆశలు ఎన్నిసార్లు పెట్టుకున్నావో, నీ ఆశలు ఎన్నిసార్లు పగిలిపోయాయో, ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఏడ్చావో అన్నీ కూడా నాకు అనిపించిందమ్మా. ఇంకా నీ జీవితంలో మంచి జరుగుతుందా, అసలు నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, నీకు మాత్రమే ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అనుకుంటూ చాలా ప్రశ్నలు నీకు నువ్వు వేసుకుంటున్నావు బిడ్డ. అవన్నీ నేను వింటున్నాను. నీ మౌనాన్ని కూడా విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. నీ విషయం నేను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటూనే ఉంటాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి, నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి, నువ్వు ఆగిపోయినా సరే మరలా మరలా లేచే ప్రయత్నాన్ని నీతో నేను చేయించాను. ప్రతి క్షణంలో నీలో ఆ ధైర్యాన్ని నేను చూశాను. నీ హృదయం మంచి కావటం వల్లే నేను ఇప్పటి వరకు కూడా నీ ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూనే ఉన్నాను. దానికి తగినటువంటి సమయాల్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ తగినటువంటి సమయం ఈరోజే నీ జీవితంలోకి రాబోతుంది. చూడు, నేను ఇలా చెబుతున్నాను. నువ్వు ఊహించినటువంటి మార్గాల్లో నీకు డబ్బు వచ్చేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయబోతున్నాను. ఒక్క సహాయం రూపంలో, ఒక్క అవకాశం రూపంలో,
ఒక తలుపు రూపంలో, ఒక కలిసొచ్చే వ్యక్తి రూపంలో, సడన్గా నీకు శుభవార్త రూపంలో డబ్బుని, సంపదను, అభివృద్ధిని నీ దారికి చేరుస్తానమ్మా. నీ చేతిలోకి పడే ఒక డబ్బు నీవు కోల్పోయినటువంటి సంవత్సరాల ఫలితంగా రాబోతుంది. నువ్వు అనుకోని చోట నుంచి నీకు తప్పకుండా డబ్బు వస్తుంది. నువ్వు ఊహించినటువంటి వ్యక్తి సహాయం నీకు వస్తుంది. నువ్వు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం నీ జీవిత మలుపు పడుతుంది తల్లి. ఎందుకంటే భగవంతుడే ఇలా చెప్తున్నాడు, ఈ దుర్గమ్మే నీకు ఇలా చెప్తుంది నీ జీవితం మారాలి అని. నేను ఇది నిర్ణయించేశానమ్మా. ఈ దుర్గమ్మ నిర్ణయం ఎప్పటికీ కూడా తప్పు కాదు. ఇప్పుడు నీలో జరిగేటువంటి ఒక ఎనర్జీ, ఒక మార్పు తప్పకుండా పవర్ఫుల్గా ఉండబోతుంది. ఎందుకో తెలుసా? ఇది ముగింపు, అలాగే ప్రారంభం. ఈ రెండింటి మధ్య పవిత్రమైనటువంటి సమయం. నేను నిన్ను అన్ని రకాలుగా అనుగ్రహించబోతున్నాను. అత్యధికంగా ప్రవహించేటువంటి ఈ మంగళవారం రోజున నీకు కొత్త తలుపులు తెరవబోతున్నాను. అలాగే నీ గతం కూడా పూర్తిగా శాంతించింది. నీ భవిష్యత్తు ప్రకాశించబోతుంది. ఇక రాబోతున్న సంవత్సరంలో నీ జీవిత పథాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాను. ఇప్పటి వరకు డబ్బు రాకపోయిందంటే అది నీకు శిక్ష కాదు, అది నేను సిద్ధం చేసేటువంటి సమయం. ఇప్పుడు నీవు పూర్తిగా సిద్ధమయ్యావు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నేను హామీ ఇస్తున్నాను కూడా. నీ గుండెకు చిరునవ్వు ఇచ్చేటువంటి ఒక సంవత్సరం అనేది వస్తుందమ్మా. ఈ సంవత్సరం నీకు సంపద, శాంతి, శుభవార్తలు, ఆనందం అన్నీ ఒకేసారి వస్తాయి. నీ పేరు, నీ అదృష్టం, నీ భవిష్యత్తు అన్నీ ఈ విశ్వంలో ప్రతిధ్వనించడం మొదలు పెడతాయి. నీకు జరగబోయేటువంటి మిరాకిల్స్ అయితే ఈ మాటల్ని కూడా నువ్వు వినటం లేదు కదా. అసలు అది యాదృచ్ఛికం కాదు. ఇప్పటి వరకు విన్న నీ హృదయం శుభ సంకేతాలకు సిద్ధమైనట్లే. నీ జీవితం అంచలాలనే మార్చేయబోతుంది. నీ ఆత్మలో భయం తగ్గి పూర్తిగా ధైర్యం వస్తుంది. అలాగే నీ వైపు నేను నడిచి రాబోతున్నాను. చూడు బిడ్డ, ఈ సంవత్సరం నీ జీవితం మార్చడానికి నేనే కదిలి రాబోతున్నాను. కొద్ది నిమిషాల క్రితం నువ్వు విన్నటువంటి ఈ సందేశం అసలు యాదృచ్ఛికమైతే కాదు. ఇది ఒక పిలుపు. ఈ దుర్గమ్మ నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు. నేను చెబుతున్నటువంటి సందేశం. నీ జీవితం ఎందుకు ఆలస్యమైంది అనే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఈరోజు నీకు నేను సత్యాన్ని చెప్పబోతున్నాను. నీ జీవితంలో డబ్బు ఎందుకు ఆలస్యమైందో తెలుసా? నీ హృదయం ఒక్కసారిగా ఎక్కువగా బాధపడడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే నువ్వే నన్ను ప్రశ్న అడుగుతూ ఉన్నావు కదా, ఎందుకు నాకు మాత్రమే ఆలస్యం చేస్తున్నారు భగవంతుడు, ఎందుకు నేను ఇంత కష్టపడినా ఫలితం రావటం లేదు అని, దుర్గమ్మ తల్లి అని. చూడు, నువ్వు చాలా పవిత్రమైనటువంటి మనస్సు కలిగిన దానివి. అందుకే నేను నిన్ను రక్షించాను. తగని చోట నుండి వచ్చే డబ్బును నేను నీ దారి నుండి ఆపేశాను. ఒక్కసారిగా నీలోని గాయాలు కరిగిపోయినట్లు చేశాను. ఎందుకంటే నీవు మొదటిసారి అర్థం చేసుకుంటున్నావు. నీ ఆలస్యం అనేది శిక్ష కాదు, ఒక రక్షణ. భగవంతుడు నిన్ను అన్ని రకాలుగా మంచివాడిగా చేయాలని, నీ చేతిలో వచ్చేటువంటి డబ్బు కూడా శుభమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే కొన్ని రకాలుగా ఆలస్యం జరిపించాను. ఇప్పుడు ఎందుకు వేగంగా మారబోతుందో తెలుసా? అది కూడా చెప్తాను, విను. నీవు చాలా పరీక్షలు పాస్ అయిపోయావమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి ప్రతి బాధ, ఇప్పటి వరకు నువ్వు దాచుకున్నటువంటి ప్రతి నొప్పి నిన్ను మరింత బలంగా చేశాయి. ఇక నుండి నీ చెడు దారికి రాదు, నీ దారికి చెడు అనేదే రాదు. నీ కర్మలన్నీ శుభమయ్యాయి. నీ మార్గం స్వచ్ఛంగా మారబోతుందమ్మా. నా ఆత్మ నా ఆశ్రమంలో ఉంటుంది. నీ జీవితం డబ్బు, గౌరవం, అవకాశాలు, శాంతి, ప్రేమ, సంతోషం ఇలా అన్నీ ఒకేసారి ప్రవహిస్తాయి. నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, ఇలా ఒక్కసారిగా అన్నీ సందేహించవద్దు. ఇది నా సమయం. నా అనుగ్రహం ఆలస్యంగా వచ్చిందే కానీ పెద్దదిగా రాబోతుంది ఆశీర్వాదం. నీ ఆత్మ శుభం పొందుతోంది. అలాగే నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాలన్నీ తగ్గబోతున్నాయి. నీ పాత నొప్పులన్నీ కరిగిపోతాయి. నీ హృదయం శాంతిని అనుభవించబోతుంది. ఎందుకంటే ఇప్పటి నుండి నువ్వు ఒంటరిగా అస్సలు లేవు. నా కవచం నీ చుట్టూ ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. నా ఆశీర్వాదం తలపై ఉంటుందమ్మా. ఇప్పుడు నా చివరి మాట విను. రాబోతున్న సంవత్సరంలో నీ జీవితం ఆశ్చర్యపడేలా ఉండబోతుంది. అప్పుడు నన్ను అడుగు. నీవు కోరినటువంటి చోట నుంచి నువ్వు ఊహించని విధంగా సంపదకు నీకు వస్తుంది. నీ పేరు, అదృష్టం, భవిష్యత్తు అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. భయపడద్దు. ఇక కొద్ది రోజుల్లోనే నేను నీకు జీవితంలో ఒక పెద్ద శుభవార్త పంపిస్తాను. రాత్రి నీవు నిద్రలో జారిపోతూ ఉండగా ఒక్కసారిగా నీ హృదయంలో అన్ని రకాల సమస్యలు తీరిపోయినట్లు ఒక ప్రశాంతత అనేది నీకు కలుగుతుంది. అది ఈ దుర్గమ్మ నీకు అందిస్తున్నటువంటి సంకేతం. నీవు కళ్ళను మూసుకునే క్షణంలో అంధకారంలో ఒక చిన్న బంగారు దీపం వెలుగుతుంది చూడు. అది నీకు పరిచయం ఉన్నటువంటి వెలుగు కాదు.
ఆ వెలుగు ఈ దుర్గమ్మ ఆశీర్వాదం కాబట్టి ఇదే నీకు నేను ఇచ్చేటువంటి మొదటి పిలుపు. ఇదే వెలుగులో ఒక స్వరం, అదే లోతైనటువంటి ఒక ధ్వని, అదే నా మాట. నేను నిన్ను గమనిస్తున్నానమ్మా, నీవు కూడా నా స్వరాన్ని విను. నువ్వు నేనున్నాను అని నువ్వు పరిపూర్ణంగా నమ్మావు కాబట్టే ఈ సందేశాన్ని ఇంత భావంతో అర్థం చేసుకొని మరీ వింటున్నావు. చూడు, నువ్వు తిన్నా తినకపోయినా నీ కన్నీటి శోకం అంతా కూడా నాకు తెలుసు. నీపై ఉన్నటువంటి కష్టాలు తెలుసు, నీపై ఉన్నటువంటి బరువు బాధ్యతలు నాకు తెలుసు. అయితే నీకు కూడా తెలుసు నేను అన్నీ వింటున్నాను, చూస్తున్నాను అని. నీకు బాగా తెలుసు కదా నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేసుకోను అని. ఈరోజు ఈ నిమిషం ఈ బాధలన్నింటికీ కూడా శాశ్వత ముగింపు పలకబోతున్నాను. రాబోతున్నటువంటి ఈ మంగళవారం రోజు నుండి నీ ఆత్మకు నేను పంపినటువంటి సంపద మార్గాలు తెరుచుకొని నీవు దూరంగా విసురు పారేసేటువంటి కొన్ని సమస్యలను మళ్ళీ తిరిగి నీ జీవితంలో చూడకుండా చేస్తాను. నా ఆశీర్వాదం నేను ఎంచుకున్నటువంటి మార్గం నీకు సునాయాసంగా ఉంటుంది. నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువే నీకు ఇస్తానమ్మా. నీ చేతి నుండి జారిపోయినటువంటి అవకాశాలు గుర్తున్నాయా? చెదిరిపోయినటువంటి సంబంధాలు గుర్తున్నాయా? అవన్నీ కూడా పోయినటువంటి నీకు కనిపించని వాటిని ముగించింది దురదృష్టం కాదు, కొత్త వరాలు వచ్చేందుకు నేను ఇచ్చినటువంటి గొప్ప స్థలం. కాబట్టి ఇది నీకు ముగింపు కాదు, ఇది నీ జీవిత పునాదిని మార్చేటువంటి ప్రారంభం. డబ్బు నీ ఇంటి వైపు నడిచేలా చేస్తాను. నీ మాటను నమ్మలేనటువంటి వాటికి తప్పకుండా నీలో ఉన్నటువంటి ఒత్తిడి, భయం, నిస్పృహ ఇవన్నీ కూడా పూర్తిగా తీసేస్తాను. నీ గుండె చూపించినటువంటి నిజాయితీ, నీ కష్టం చూసి నిర్ణయించినటువంటి గొప్ప కాలం ఇది. నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా ఊహించని అవకాశాల్లో, ఊహించని మార్గాల్లో నీ వద్దకు అన్ని రకాల సహాయాలు అయితే నేను నీకు అందిస్తాను. నీ ముందు ఇప్పటి వరకు మూసి ఉన్నటువంటి తలుపులు ఒక్కొక్కసారిగా తెరుచుకునేలా చేస్తాను. నీ శ్రమ ద్వారా, నీ అదృష్టం ద్వారా, దైవ సంకల్పంతో నీ పేరు మారిమోగిపోతుంది. నువ్వు పొందబోయేటువంటి ఈ వరం కూడా నిన్ను కేవలం చూసి అసూయపడేలా ఉంటుంది తల్లి, నలుగురు కూడా. మరి తెలుసుకున్నావు కదా, నీ ఆలోచనల్లో దాగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం. ఈరోజు నేను పలికించబోతున్నటువంటి ప్రతి మాట నిజమనిపిస్తే నీ మనసులోనైనా సరే ఈ దుర్గమ్మకి కృతజ్ఞత చెప్పుకో. నేను అందించినటువంటి ఈ గొప్ప మాటలు నీ హృదయం, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు నా మెడలోని ఈ మాలను, నిమ్మకాయ మాలను తాకిన ప్రతి నిమిషంలో, ప్రతి సెకండ్లోనే నా శక్తినంతా నీకు ఇచ్చి నా ధైర్యాన్ని నీకు దారబోస్తాను. నువ్వు సంతోషంగా ఉండు తల్లి, ఆనందంగా జీవించు. ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.